హాయ్ అండి. సో, వెల్కమ్ టు ఏజే అకాడమీ. సో, 2026లో మేము బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం. సో, మీరు ఎయిదర్ బిగినర్స్ ఆర్ రిపీటర్స్ ఎవరైనా అండి. మా ఛాన్సెస్ ఎంత? విత్ స్టాటిస్టిక్స్ బ్లైండ్‌గా కాదు, విత్ స్టాటిస్టిక్స్ చెప్తా అండి ఛాన్సెస్. అండ్ మాకు ఇంకెంత టైం ఉంది. ఇన్ కేస్ మేము ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము, వర్కౌట్ అవ్వుద్దా వాళ్ళ కోసము. ఇన్ కేస్ మాకు బ్యాంక్ ఎగ్జామ్ రావాలంటే ఏం చేయాలి? సో, ఇదంతా విత్ స్టాటిస్టిక్స్ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తామండి. ఓకేనా? కంప్లీట్‌గా మీకు 2026లో బ్యాంక్ జాబ్ రానికి ఏమేం రిక్వైర్మెంట్స్ ఉండాలో అన్నీ మీకు ఈ వీడియోలో దొరుకుతాయన్నమాట. సో, మీకు తెలుసు బ్యాంక్ ఎగ్జామ్‌లో మెయిన్‌గా 3 ఉంటాయి. ఎస్‌బీఐ, ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ. సో, మెయిన్‌గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేది పీఓ అండ్ క్లర్క్ పోస్ట్ సంబంధించిందండి. పీఓ అంటే గ్రేడ్ 1 ప్రొబేషనర్ ఆఫీసర్, క్లర్క్ ఆర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. రీసెంట్ ఐబీపీఎస్ 2026 సర్క్యులర్‌లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అన్నాడు. సో, 2 ఒకటే. సో, వేకెన్సీస్ అనేవి ఆల్మోస్ట్ 39,000. ఇది న్యూస్ సోర్సెస్ ఉంది. బట్ నేను నెక్స్ట్ స్లైడ్‌లో మీకు ప్రూఫ్ ఇస్తా. నెక్స్ట్ స్లైడ్ ఉంటది కదా! అందులో మీకు ప్రూఫ్ ఇస్తా అండి. దీన్ని నమ్మొచ్చా లేదా అని. టోటల్ నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ 6. 6 ఎగ్జామ్స్ అంటే ఏమేంటి? ఎస్‌బీఐ పీఓ, ఎస్‌బీఐ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఆర్ఆర్‌బీ పీఓ, ఆర్ఆర్‌బీ క్లర్క్. టోటల్ 6 ఎగ్జామ్. అండ్ 6 ఎగ్జామ్స్ అంటే మీనింగ్ ఏంది? 6 ఆపర్చునిటీస్. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంది? 6 ఎగ్జామ్స్‌కి సేమ్ సిలబస్. వన్ ఆఫ్ ది ఎక్స్ట్రార్డినరీ బెనిఫిట్ ఇది. 6 ఎగ్జామ్స్‌కి సేమ్ సిలబస్. నో చేంజ్. బట్ డిఫరెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటది. సిలబస్ సేమ్ ఉంటది. బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటది. అండ్ ఎలిజిబిలిటీ మీకు తెలుసు అన్నిటికి డిగ్రీ ఆర్ బీటెక్ మీరు ఏది చేసినా గానీ దీనికి ఎలిజిబుల్ అన్నమాట. సో, నేను వేకెన్సీ 39,000కి ప్రూఫ్ అన్నా గదా! సో, అదొక్కసారి స్లైడ్‌లో చూద్దాం మనము. సో, ఇది రిక్రూట్‌మెంట్ అండి ఫైనాన్షియల్ ఇయర్‌ది. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్‌ది సెగ్రిగేట్ చేసి పెట్టా. ఇది ట్రస్టబులే అండి. చానా సోర్సెస్‌లో నేను వెరిఫై చేసి తెచ్చానిది. సో, ఫైనాన్షియల్ ఇయర్ 23, 24 ఎంత అండి? 30,287. 24, 25 37,860. 25, 26 50,552. ఇవి ఇంకా అండర్ ప్రాసెస్‌లో ఉన్నాయండి. ఇంకా ఫుల్ రిక్రూట్‌మెంట్ అవ్వలేదు. ఇవన్నీ అండర్ ప్రాసెస్‌లో ఉన్నాయి. సో, మనకి న్యూస్ సోర్సెస్ అండ్ వేరియస్ కోచింగ్ గూడా వాళ్ళు చెప్పారండి. 39,000 ఇంకా ఎక్కువే చెప్పారు వాళ్ళు గానీ, ఇదనేది హ్మ్. కంపల్సరీ అండి. 39,000 అనేది కంపల్సరీగా ఉంది. 39,000 కన్నా ప్లస్ కన్నా. ఇంకో లాజిక్ ఏందంటే, మీరు ఎల్ఐసికి సేమ్ సిలబస్, ఆర్‌బీఐకి సేమ్ సిలబస్, నాబార్డ్‌కి ఇదే సిలబస్, ఇన్స్యూరెన్స్‌కి ఇదే సిలబస్. సో, ఇన్స్యూరెన్స్, ఎల్ఐసి 2 ఒకటే అనుకోండి. సో, మీకు ఆల్మోస్ట్ 10 ఎగ్జామ్స్ సేమ్ సిలబస్. 2026 ఓన్లీ ఈ ఇయరే చెప్తున్నా నేను. ఒక ఇయర్‌లో మీకు ఎన్నున్నాయి? 10 ఎగ్జామ్స్ అండ్ 10 ఎగ్జామ్స్‌కి సేమ్ సిలబస్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 40,000 ప్లస్. సో, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ ఇది. మరి ఇప్పుడు ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోనికి మాకు టైం సరిపోద్దా? ఎంత టైం ఉంది? ఆ టైంలో మేము చదవగలమా? అనే నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. ఇది ఇందులో 2 ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయండి. క్లర్క్‌ది, పీఓది. ఇంతకుముందు చెప్పా కదా! ప్రొబేషనర్ ఆఫీసర్, క్లర్క్‌ది. సో, ఇదొచ్చి ఎగ్జామ్ డేట్. నోటిఫికేషన్ డేట్ కాదు. ఎగ్జామ్ డేట్. ఏ ఎగ్జామ్‌ది? ప్రిలిమ్స్‌ది. అన్ని ప్రిలిమ్స్ డేట్ అండి. ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి మీకు ఆల్మోస్ట్ 35-60 డేస్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎగ్జామ్ అండి. ఎస్‌బీఐ, ఐబీపీఎస్, ఆర్ఆర్‌బీ ఉంది కాబట్టి 35-60 డేస్ అనేది గ్యాప్ ఉంటదనమాట. ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి. ఓకే.
సో, ఇది ఎగ్జామ్ డేట్, ఇది నంబర్ ఆఫ్ డేస్ లెఫ్ట్. మీకు ఈ ఇయర్ బ్యాంక్ రీస్ట్రక్చరింగ్ అయింది. బ్యాంక్ ఎగ్జామ్ రీస్ట్రక్చరింగ్. సో, ఫస్ట్ ఎస్‌బీఐ చేస్తున్నారు. నెక్స్ట్ ఐబీపీఎస్ రిక్రూట్ చేస్తుర్రు. నెక్స్ట్ ఆర్ఆర్‌బీ. ఎందుకు? లాస్ట్ ఇయర్ ఎలా అయ్యేది? ఇష్టం ఉన్నట్టు అయ్యేదనమాట. సో, ఆర్ఆర్‌బీ క్రాక్ చేసిన వాళ్ళు ఎస్‌బీఐ వస్తే ఎస్‌బీఐ ఎళ్ళిపోయేవారు. అప్పుడేమయ్యేది? బ్యాక్‌లాగ్ పోస్ట్ క్రియేట్ అయ్యేది. బట్ ఈసారి అలా అవ్వదు. సో, ఎస్‌బీఐ అందరూ ప్రిఫర్ చేస్తారండి ఫస్ట్. సో, ఎస్‌బీఐ వచ్చినోళ్ళు ఎస్‌బీఐ ఎళ్ళిపోతారు. ఐబీపీఎస్ వచ్చినోళ్ళు ఐబీపీఎస్ ఎళ్ళిపోతారు. ఆర్ఆర్‌బీ వచ్చినోళ్ళు ఆర్ఆర్‌బీ. సో, ఏమైద్ది? స్టేజెస్ పాస్ ఆన్ అయ్యే కొద్దీ మీకు ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఎందుకనంటే మంచిగా చదివేటోళ్ళంతా డిపార్ట్‌మెంట్స్‌లోకెళ్ళిపోతారు కదా! పైన పైన. ఎస్‌బీఐలోకెళ్ళిపోతారు. ఐబీపీఎస్‌లోకెళ్ళిపోతారు కాబట్టి మీకు ఆపర్చునిటీస్ సెగ్రిగేట్ అయితా ఉంటారు. టాపర్స్ అనేటోళ్ళు. అంటే మంచిగా చదివేటోళ్ళు అనేటోళ్ళు. సో, కిందికొచ్చే కొద్దీ మీకు ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయన్నమాట. మీరు టైం చూసుకోవచ్చు. ఫాస్టెస్ట్ ఎగ్జామ్ అనేది 100+ డేస్ ఉంది. సో, ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఎన్ని డేస్ ఎన్ని మంత్స్ కావాలి? సో, మినిమమ్ టు మినిమమ్ అయితే 3 మంత్స్ టు 6 మంత్స్ చెప్తానండి. 3 మంత్స్ వరకి, 6 మంత్స్‌కి వరకి అని. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఫోకస్ లెవెల్స్ బట్టి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటెలిజెన్స్ అండి. సో, ఇది మీకు మీరు స్కేల్ చేసుకోవాలనమాట. దాన్ని బట్టి 3 మంత్స్ టు 6 మంత్స్. మాక్సిమం 6 మంత్స్. ఈజీగా 6 మంత్స్‌లో చాలా మంది క్రాక్ చేశారండి. కొందరు 3 మంత్స్‌లో చేస్తారు. కొందరు 6 మంత్స్‌లో చేస్తారనమాట. సో, అంటే ఏందిది? 90-180 డేస్. సో, మనకి నియరెస్ట్ ఎగ్జామ్ ఎప్పుడుంది? 100+. సో, జస్ట్ ఒకటి. మనం ఏం చేయాలి ఫస్ట్? ఎస్‌బీఐకి ఏం చేయాలి? ఎస్‌బీఐ క్లర్క్‌కి ఏం చేస్తాం? తర్వాత అది మిస్ అయితే ఎస్‌బీఐ పీఓ చేస్తాం. అది మిస్ అయితే ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ, ఆర్ఆర్‌బీ క్లర్క్, ఆర్ఆర్‌బీ పీఓ. ఇది చూడండి 216 డేస్ ఉంది. సో, టైమ్ ఈజ్ సఫిషియంట్. ఓకే. చాలా మంది టైమ్ మీద డౌట్ ఉంది కాబట్టి మీరు ఇది స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు ఫస్ట్ ఎళ్ళిపోయి. దీన్ని మీరు పేస్ట్ కూడా చేసుకోవచ్చనమాట. డైలీ నంబర్ ఆఫ్ డేస్ లెఫ్ట్ కౌంట్ చేసుకుంటూ ఎళ్ళిపోవచ్చు. సో, టైమ్ అయితే సరిపోద్ది. 3 మంత్స్ టు 6 మంత్స్ అనేది వెరీ యాంపుల్ టైమ్ అనమాట. మరిప్పుడు మాకు టైం తెలిసింది. ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఏం చేయాలి? వాట్ టు డూ? అది నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. సో, వాట్ టు డూ? ఫస్ట్ ఏం చేయాలి మీరు? ఫస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీద ఫోకస్ చేయండి. ఆల్రెడీ మా ఛానెల్లున్నాయి. మీరు ఎక్కడ కొట్టినా వస్తదండి. నాదనే కాదు. 2-3 డేస్ ఫోకస్ చేయాలి. ప్రిపరేషన్ స్ట్రాటజీ మీద. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది 2-3 డేస్‌లో మేము వేరే టాపిక్స్ చదువుకోవచ్చు కదా! అనుకుంటారు. నో. మీకు ఫస్ట్ మ్యాప్ తెలిసుండాలి. మ్యాప్ తెలిస్తేనే ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయగలగలరు. సో, ప్రిపరేషన్ స్ట్రాటజీకి 2-3 డేస్ ఇయ్యండి. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. బికాజ్ మీరు చేసేది లాంగ్ జర్నీ. సో, యూ నీడ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. నెక్స్ట్ సోర్సెస్ ఫిక్స్ చేసుకోండి. సోర్సెస్ అనేది మీరు ఎట్లా ఫిక్స్ చేయాలంటే, మీరు ఒక్కసారి డెమో క్లాస్ ఇనండి వాళ్ళది. డెమో క్లాస్ ఇన్నాక బ్యాంక్‌ది ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడండి. చేయకండి. ఎందుకంటే మీకు అప్పుడే రాదు క్లాస్ ఇనంగానే. చెక్ చేసినంక దీని నుండి వెరిఫై చేయండి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నుండి. మీరు చదివిన మ్యాటర్ అందులో ఉందా? మీరు చేయగలుగుతున్నారా? సొల్యూషన్ చూస్తారు కదా! చూసినప్పుడు మీకు అర్థమైద్ది. ఓకే. సార్ చెప్పిన కాన్సెప్టే ఇందులో ఉంది. సో, ఇది ట్రస్టబుల్ సోర్స్ అని చెప్పేసి ఫిక్స్ చేసేసుకోండి. సో, ఆల్వేస్ గో విత్ వన్ సోర్స్. మల్టిపుల్ సోర్సెస్ ఎళ్ళకండి. టైమ్ వేస్ట్ అవుతది. టాపిక్ ఈజ్ ఫిక్స్‌డ్. నేను చానా వీడియోలో చెప్పిన. బ్యాంక్ ఎగ్జామ్ టాపిక్స్ ఆర్ ఫిక్స్‌డ్. బట్ ఎక్స్‌ప్లనేషన్స్ ఆర్ అన్‌లిమిటెడ్. సో, సిలబస్ ఎప్పుడు ఫిక్స్ ఉంటది. ఎక్స్‌ప్లనేషనే వేరీ అయిపోతది. సో, సోర్సెస్‌ని జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు రీజనింగ్ క్వాంట్ సోర్స్ అయితే ఎతుకుతున్నారంటే మన దగ్గరైతే క్లాసెస్ ఉన్నాయి. మీరు డెమో క్లాస్ ఇనొచ్చు. సో, నేను లాస్ట్‌కి చెప్తా ఆ బ్యాచ్ గురించి. సో, రీజనింగ్ క్వాంట్ అయితే సోర్స్ మన దగ్గరుంది. నేను వీడియో ఎండింగ్‌లో చెప్తా. నెక్స్ట్ ఏం చేయాలి? సోర్సెస్ అయిపోయినంక
షార్ట్ టర్మ్ ప్లాన్ వేయాలి. ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ వేయాలి. అంటే ఏముండాలి ఇందులో? మంత్లీ ప్లాన్ ఉండాలి. 2 వీక్స్ ప్లాన్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వాంట్‌లో స్పీడ్ మ్యాథ్స్ అయిపోగొడదాం అనుకుంటుర్రు నెక్స్ట్ 2 వీక్స్‌లో. అది రాసుకోండి. సో, ఒక మంత్లీ ప్లాన్ ఉండాలి. 2 వీక్స్ ప్లాన్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ టర్మ్ ప్లాన్. లాంగ్ టర్మ్ ఏసాక నెక్స్ట్ ఏం చేయాలి? షార్ట్ టర్మ్ ప్లాన్ ఏయాలి. ఇందులో ఏముండాలి? వీక్లీ ప్లాన్. సో, ఎవ్రీ వీక్ ఏం కంప్లీట్ చేయాలి? అండ్ డైలీ ప్లాన్. సో, ప్రిపరేషన్ ఎప్పుడైనా సరే మీరు ఆర్గనైజ్డ్‌గా చేయాలి. ఎట్లా పడితే అట్లా చేయొద్దు. ఫస్ట్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఏస్తాం. అందులోంచి డివైడ్ చేసేసి మళ్ళా షార్ట్ టర్మ్ ప్లాన్ ఏస్తాం. ఇట్లా చేస్తే ఆర్గనైజ్డ్‌గా కంప్లీట్ అయితదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్స్ బుక్ ఒకటి మెయింటైన్ చేయాలి. డే ఎండ్ అవ్వంగానే మీరు ప్రిపరేషన్‌లో ఏ మిస్టేక్ అయితే చేశారో ఆ మిస్టేక్ రాసి దాన్ని రిపీట్ చేయొద్దు. ఇప్పుడు మిస్టేక్స్ అంటే ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైద్ది? ఆఫ్టర్‌నూన్ మనకి స్లీపే ఉంటది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్‌నూన్ ఇంగ్లీష్ చదివారనుకోండి, మీ వల్ల అవ్వదు. స్లీపీగా వచ్చేస్తది. సో, ఇది మిస్టేకే గదా! ఈ మిస్టేక్‌ని మిస్టేక్ బుక్‌లో రాసుకోండి. నెక్స్ట్ డే ఏం చేయాలి? ఆఫ్టర్‌నూన్ రీజనింగ్ ఆర్ క్వాంట్ చదవాలి. సో, ఇట్లాంటి మిస్టేక్స్ నేను చెప్పేది. సబ్జెక్ట్‌లో మిస్టేక్ గాదు. స్ట్రాటజీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. స్ట్రాటజీలో మిస్టేక్స్ అనేది మిస్టేక్స్ బుక్‌లో రాసుకోవాలి. ఇంగిది ఫైనల్ అండి. సో, ఎగ్జామ్‌కి 30 డేస్ ముందు ఇంగ మీరు మొత్తం మాక్ టెస్ట్ ఎయ్యాలి. అప్పుడు ప్రిపరేషన్ అనేది ఉండదు. ఓన్లీ మాక్ టెస్ట్ ఇయ్యాలి. మాక్ టెస్ట్‌లోంచి మిస్టేక్స్ చూడాలి. మిస్టేక్స్ కంప్లీట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు 30 డేస్ ముందు సిలబస్ కంప్లీట్ చేయాలి. లాంగ్ టర్మ్ ప్లాన్ ఏసేటప్పుడే రాసుకోండి. నేను 30 డేస్ ముందు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి రెడీగా ఉంటా. ఎంత సిలబస్ అయితే అంత సిలబస్. అండ్ మిస్టేక్స్ చూస్తా. ఆ మిస్టేక్స్ నుండి నేర్చుకుంటా. సో, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ డూ. సో, ఈ 6 పాయింట్స్ బేసిక్ అండి. నెక్స్ట్ నేను ఇంకా డీటెయిల్ వీడియో ఇస్తాను. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ బ్యాంకింగ్. ఇది జస్ట్ మీకు ఓవర్‌వ్యూ అండి. బ్యాంకింగ్ ఎగ్జామ్ గురించి చెప్పడానికి. సో, ఒక్కసారి ఈ వీడియో సమ్మరీ చెప్పేస్తా మీకు. ఫస్ట్ ఏం చెప్పా అండి? 2026లో మనకు 10 ఎగ్జామ్స్ ఉన్నాయి. 10 ఎగ్జామ్స్‌కి సేమ్ సిలబస్. అండ్ ఆల్మోస్ట్ 39,000 ప్లస్ అవైలబుల్. అండ్ టైమ్ ఉంది ఇంకా. టైమ్ ఈజ్ సఫిషియెంట్‌లీ అవైలబుల్. సో, టైమ్ మీకుంది. సో, ఈ 3 పాయింట్స్ మీకు కవర్ చేశా అండి. ఓకే. సో, ఇన్ కేస్ మీరు ఎస్ఎస్‌సి గాని, బ్యాంకింగ్ గాని, ఆర్ఆర్‌బీ గాని ప్రిపేర్ అవుతుంటే మీకు రీజనింగ్ అండ్ క్వాంట్. సో, తెలుగులో అందరూ ట్రిక్స్ చెప్తారండి. రీజనింగ్ అండ్ క్వాంట్. మీరు చూడొచ్చు. అందరూ ట్రిక్స్ చెప్తారు. ట్రిక్స్ చెప్పనండి. రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. రికార్డెడ్‌లో మీకేంటిది కాన్సెప్ట్ చెప్తాను. అండ్ 50 ప్రిలిమ్స్ ప్లస్ 50 మెయిన్స్ క్వెషన్స్ ఆన్ ఎవ్రీ టాపిక్. నాట్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ అండి. ఎవ్రీ టాపిక్‌కి 50 ప్రిలిమ్స్, 50 మెయిన్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, కాస్ట్ వచ్చేసి 300. అండ్ ఆల్సో ఇంకొకటండి. లెస్ కాస్ట్ అంటే లెస్ ఎఫిషియంట్ కాదు. ఈజ్ నాట్ ఈక్వల్ టు లెస్ ఎఫిషియంట్. మీరు యూట్యూబ్‌లో ఎళ్లి డెమో క్లాస్ చూడండి. ఓకే. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. డెమో చూసాకనే నేను నంబర్ పెడతాను. ఆ నంబర్‌కి మెసేజ్ చేయండి. ఒకసారి డెమో క్లాస్ చూడండి. డెమో క్లాస్ చూసాకనే కోర్స్ పర్చేజ్ చేయాలనిపిస్తే ఈ నంబర్‌కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వస్తది. యూ కెన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ.